మెయిన్ కంపోనెంట్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో బడ్జెట్ అనేది చాలా మెయిన్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ సార్. బడ్జెట్‌లో ఏం జరుగుతదంటే నీడ్స్ ఏంటి అండ్ వాంట్స్ ఏంటి? నీడ్స్ అంటే కంపల్సరీ ఎసెన్షియల్‌గా మనం కొన్ని కొనాల్సిన వస్తువులుంటాయి. సో, అవి కంపల్సరీ కొనాలి. మన డైలీ లైఫ్ రన్ కావాలంటే వాటిని కొనాల్సిందే. వాంట్స్ అంటే ఏంటి అంటే నాన్ ఎసెన్షియల్ ఎక్స్‌పెన్సెస్ సార్. అంటే కొన్నిటిని మనం కొనకున్నా గానీ లైఫ్ అనేది నడుస్తా ఉంటది. ఇప్పుడు ఆహ్, వెకేషన్ ఎళ్ళడం అనేది నాన్ ఎసెన్షియల్‌కొస్తా ఉంటది. అయి వాంట్స్ అయితా ఉంటాయి. అదే నీడ్స్ ఏంటంటే పిల్లల యొక్క స్కూల్ ఫీజు కట్టడం అనేది ఎసెన్షియల్‌గా వస్తా ఉంటది. అలాగే మనం ఆఫీస్‌కెళ్తా ఉంటాం కాబట్టి వెహికల్ అనేది ఎసెన్షియల్. సో, అలాగే పెట్రోల్ ఖర్చు ఎసెన్షియల్. మొబైల్‌లో రీచార్జ్ చేయడం అనేది ఎసెన్షియల్. అసలు బడ్జెట్ అంటే ఏంటంటే ట్రాకింగ్ యువర్ ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెన్సెస్ సార్. సో, మీరు ఎప్పుడైతే బడ్జెట్ చేసుకుంటారో, మీ సేవింగ్‌ని, తర్వాత మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని మీరు రైట్ వేలా ప్లాన్ చేసుకుంటా ఉంటారు. ఒక ఫేమస్ కొటేషన్ ఏందంటే, "ఇఫ్ యూ బై ద థింగ్స్ యూ డు నాట్ నీడ్, సూన్ యూ విల్ హ్యావ్ టు సెల్ ద థింగ్స్ యూ నీడ్ ఇట్." ఇట్స్ బై వారన్ బఫెట్. దిస్ ఈస్ ఎ వెరీ, వెరీ ఫేమస్ కొటేషన్ అండి. సో, ఏం చెప్తారంటే, మీకు అవసరం లేని వస్తువులు ఈరోజు మీరు కొంటున్నారంటే, తర్వాత మీకు అవసరం ఉన్నటువంటి వస్తువులను కూడా ఫ్యూచర్‌లో మీరు కొనలేరండి. అండ్ మీకు అవసరం ఉన్న వస్తువులను కూడా సెల్ చేసే సిట్యుయేషన్ వస్తదనేది ఇక్కడ సూన్ యూ విల్ హ్యావ్ టు సెల్ థింగ్స్ యూ నీడ్ ఇట్. సో, ఇదండి. కాబట్టి మ మనకు ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని మాత్రం కొనాలి. మనకు అవసరం లేని వస్తువుల్ని కొనడం ఆపేయాలనేది ఈ కొటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అండి. సో, ఒక సర్వే ఏం చెప్తదంటే ఆహ్, 43% ఆఫ్ పీపుల్ ఆహ్, అవసరం లేని వస్తువుల్ని ఎక్కువ కొంటారనేది కన్జ్యూమర్ సర్వేలో ఎక్కువ చూయించిందండి. అంటే ఆర్‌బీఐ సర్వే ఏం చెప్తుందంటే 43% ఆఫ్ పీపుల్ దే విల్ బై ది థింగ్స్ విచ్ దే డు నాట్ నీడ్ అండి. సో, దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ కొటేషన్ వి నీడ్ టు రిమెంబర్ ఇన్ మైండ్ అండి. సో, రెండోది నీడ్స్ అనేది ఆక్సిజన్ లాంటిదండి. నీడ్స్ అనేది మనకు ఆక్సిజన్. యూ కెనాట్ లివ్ వితౌట్ ఇట్. సో, అవి కంపల్సరీగా మనం కొనాల్సిందే వాటిని. వాంట్స్ అనేది పర్ఫ్యూమ్. సో, నైస్ టు హావ్ బట్ నాట్ ఫర్ సర్వైవల్. సో, పర్ఫ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంటే బాడీకి. బట్ దే డు నాట్ రిక్వైర్ టు సర్వైవ్ అండి. కాబట్టి ఇక్కడ వాంట్స్ ఏంటివి, నీడ్స్ ఏంటివి అనేది అబ్జెక్టివ్‌గా, రేషనల్‌గా మనకు మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సో, ఇంకొకటి ఇక్కడ విషయం ఏందంటే, ఇంకొకటేందంటే సో, ఒక ఎక్సెల్ షీట్‌లా రెగ్యులర్‌గా మీరు ఒకలా మీరు రైట్ అప్ ప్రాక్టీస్ చేసినట్టంటే చూడండి ఒకసారి ఇక్కడ కేటగిరీల ఫిక్స్డ్ అండ్ పీరియాడిక్ అండ్ వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ అండ్ పీరియాడిక్ అండ్ సబ్ కేటగిరీలో వచ్చేసి ఆహ్, నీడ్స్ అండ్ వాంట్స్ అండ్ వాంట్స్. సో, ఇక్కడ ఆహ్, కేటగిరీలకొచ్చేసి ఫిక్స్డ్ అంటే దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు పర్చేజ్ అండ్ వితౌట్ విచ్ వీ కెనాట్ లివ్. సో, ఇవి ఫిక్స్డ్ అండి. ఆ కేటగిరీలో ఏమొస్తాయంటే ఇప్పుడు మెయింటెనెన్స్ కాస్ట్, తర్వాత హోమ్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, వెహికల్ ఈఎంఐ, ఫోన్ ఈఎంఐ. సో, ఫోన్ ఈఎంఐ అనేది వాంట్స్‌లో వస్తా ఉంటది. బట్ వెహికల్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, హోమ్ ఈఎంఐ అండ్ మెయింటెనెన్స్. మీరు ఒకవేళ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నట్టంటే ఆ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది కంపల్సరీగా మీరు పేమెంట్ చేయాల్సిందే. లేదంటే అతను మీకు వార్నింగ్ లెటర్ ఇష్యూ చేసడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇవి వాంట్స్ అండ్ ఫిక్స్డ్ అండి. వీ నీడ్ టు పే ద బిల్స్ అండి. సో, అలాగే ఆహ్, నీడ్స్‌లో తీసుకున్నట్టంటే ఆహ్, వాంట్స్‌లో తీసుకున్నట్టంటే వాంట్స్‌లో తీసుకున్నట్టంటే ఆహ్, ఇవి చూడండి ఒకసారి బైక్ ఈఎంఐ. సో, బైక్ ఈఎంఐ లైఫ్ ఇన్సూరెన్స్ అండి. సో, వీటిని పీరియాడిక్‌గా అంటే ఎవ్రీ మంత్ డోంట్ నీడ్ టు రిక్వైర్ టు పే.
ఇవి పీరియాడిక్గా వచ్చే పేమెంట్స్ అండి. సో బైక్ ఈఎంఐ కూడా ఎవ్రీ 6 మంత్స్, ఎవ్రీ 1 ఇయర్ మనం పేమెంట్ చేస్తూ ఉంటాం. కాబట్టి రెగ్యులర్గా మనం వీటిని పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అలాగే గోయింగ్ అవుట్ ఫర్ వెకేషన్. సో గోయింగ్ అవుట్ ఫర్ వెకేషన్ అంటే సో మనం పీరియాడిక్గా వెకేషన్ మనం విజిట్ చేస్తూ ఉంటాం. సో టు గెట్ అండ్ రిఫ్రెష్ కొరకు మనం వెకేషన్కు ప్లాన్ చేస్తూ ఉంటాం. ఇవి కూడా కంపల్సరీగా పీరియాడికే అండి. సో ఈ రకంగా మనం ఎక్సెల్ షీట్‌లో గనక మనం ఫిలప్ చేసుకున్నట్టే అంటే లేదంటే బుక్‌లో గనక రాసుకున్నట్టే అంటే మనం ఇదొక బడ్జెట్ అన్నట్టు. మినీ బడ్జెట్ అన్నట్టు. ఈ బడ్జెట్‌ని మనం ప్రాక్టీస్ చేసినట్టంటే 30-40% ఆఫ్ యువర్ సేవింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ ఇంక్రీజ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ర్యాండమ్‌గా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా మీ ఎక్స్‌పెండిచర్‌కి ఒక రైట్ డైరెక్షన్ అనేది దొరుకుతా ఉంటది. యాజ్ ఐ సెడ్ గూగుల్ ఎర్త్‌లో మనం స్టార్టింగ్ డైరెక్షన్ తర్వాత డెస్టినేషన్ డైరెక్షన్ వేసినప్పుడు రైట్ వేలో రైట్ డైరెక్షన్‌కు రైట్ డెస్టినేషన్‌కు మీరు ఎప్పుడైతే రీచ్ అవుతారో అట్లనే ఈ ఎక్సెల్ షీట్ లేదంటే బుక్స్‌లో ఈ పీరియాడిక్ తర్వాత వాంట్స్ తర్వాత నీడ్స్ ఇవి రాసుకున్నట్టంటే ఈ మీకు రైట్‌గా ఎక్స్‌పెండిచర్ చేసుకోవడానికి అవకాశం ఉంటదనేది ఇక్కడ చెప్పుకుంటున్నాం అండి. తర్వాత బడ్జెటింగ్‌లో ఒక ఫార్ములా ఉంటది. ఇది విచ్ ఈస్ వెరీ పాపులర్ అండి. దీంట్లో ఏందంటే 50/30/20 అండి. అంటే 50% ఆఫ్ అవర్ సాలరీ విల్ గో ఫర్ నీడ్స్ అండ్ 30% వాంట్స్‌కి వెళ్ళిపోతా ఉంటది. రిమైనింగ్ 20% ఏదైతే ఉంటదో అది సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి వెళ్ళిపోతా ఉంటది. సో, ఈ జనరల్‌గా ఇందులో ఏం జరుగుతదంటే ఆహ్, దెర్ ఆర్ పీపుల్ దే విల్ ఫాలో 3 బేసిక్ అకౌంట్స్ అండి. సో ఈ అకౌంట్స్‌ని మనం 3 బేసిక్ అకౌంట్స్‌ని మనం ఫాలో అయినప్పుడు అంటే ఒకటి సాలరీ అకౌంట్, రెండోది ఆహ్, ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్, మూడోది కన్జంప్షన్ అకౌంట్. ఈ 3 అకౌంట్స్‌ని మనం ఫాలో అయినట్టంటే ఒక సిస్టమాటిక్ వేలో మనం మన ఎక్స్‌పెండిచర్‌ని మీట్ చేస్తా ఉంటాం. ఎలాగంటే సాలరీ రాగానే ఇన్వెస్ట్‌మెంట్‌కి ఒక 20% ఆఫ్ యువర్ సాలరీ షుడ్ గో ఫర్ ఇన్వెస్ట్‌మెంట్. తర్వాత ఎక్స్‌పెండిచర్‌కు ఏవైతే ఎక్స్‌పెండిచర్స్ ఉన్నాయో వాటికి సెపరేట్‌గా అకౌంట్‌ని ఓపెన్ చేసి వాటికి సంబంధించిన వాటిని ట్రాన్స్‌ఫర్ చేయాలి. తర్వాత ఆహ్, సాలరీ అకౌంట్‌ల ఆ అకౌంట్ అనేది టోటల్ అమౌంట్ అనేది అలా క్రియేట్ అయితా ఉంటది. సో, ఈ 3 అకౌంట్‌ని మీరు మెయింటైన్ చేసినప్పుడు మీరు మీ ఎక్స్‌పెండిచర్‌ని రైట్ వేలో ట్రాక్ చేస్తా ఉంటారు. రైట్ వేలో ట్రాక్ చేసినప్పుడు ఎక్కడ ఎక్సెస్ ఎక్స్‌పెండిచర్ అయితుంది. సో, ఆ ఎక్సెస్ ఎక్స్‌పెండిచర్‌ని మీరు రెడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. ఇట్ విల్ బికమ్ రెడ్యూస్ అండి. ఐ యామ్ డామ్ ష్యూర్. బికాజ్ ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ సిన్స్ 2 years my basic expenditure and my excess expenditure has reduced very much అండి. సో whenever you visit you go for your supermarket or DMart, you will have to write all the things which you need it అండి. అలా ఆ రకంగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు మీకు ఏవైతే నీడ్స్ తర్వాత ఫిక్స్డ్ కావాల్సినవి వాంట్స్ ఉన్నాయో ఇలా నీడ్స్ అనేవి ఉండి వాంట్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతూ ఉంటాయి. సో వాంట్స్ ఎలిమినేట్ అయినప్పుడు ఎక్సెస్ థింగ్స్ అవన్నీ ఆటోమేటిక్‌గా సైడ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ రకంగా మనం వెళ్ళిపోయినప్పుడు డీమార్ట్‌లోకి ఎంటర్ అయినప్పుడు లేదంటే సూపర్ మార్కెట్‌లోకి ఎంటర్ అయినప్పుడు యూ విల్ హ్యావ్ ఎ స్ట్రైక్ ఆన్ యువర్ మైండ్ థట్ ఐ నీడ్ టు బై ఓన్లీ ద థింగ్స్ విచ్ ఐ నీడ్ ఇట్. నాట్ 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 టు బై ద థింగ్స్ విచ్ ఐ డోంట్ రిక్వైర్. సో ఈ బేసిక్ థింగ్స్ అనేది మీకు మైండ్‌లో వచ్చినప్పుడు యూ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఐడియా అండ్ యూ విల్ బై ఓన్లీ ద థింగ్స్ విచ్ రిక్వైర్. అండ్ వన్ ఆఫ్ ది సర్వే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంపీసీఐ ఇది యూపీఐని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దీంట్లో ఏం చెప్పిందంటే 45% ఆఫ్ పీపుల్ దే విల్ దే విల్ స్పెండ్ దేర్ ఎక్స్‌పెండిచర్ ఎక్సెసివ్‌లీ అండి. అంటే విచ్ డు నాట్ రిక్వైర్ ఫర్ దేర్ నీడ్స్ అన్నట్టు. అంటే వాళ్ళకి అవసరం లేకున్నా గానీ వాళ్ళు ర్యాండమ్‌గా ఖర్చు చేస్తా ఉంటారు.
అంటే వితౌట్ ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఈ రకంగా 45%ని ఎక్సెస్గా వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారండి. కాబట్టి డూ మెయింటైన్ ద ప్లానింగ్ అండ్ దెన్ యూ విల్ రెడ్యూస్ యువర్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సేవింగ్స్ ఆర్ ద మనీ లెఫ్ట్ ఓవర్ పేయింగ్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ అబ్లిగేషన్స్. సేవింగ్స్ అసలు బేసికల్గా సేవింగ్ ఏంటంటే మన ఇన్కంలోకి వెళ్ళి ఎక్స్పెన్సెస్ తీసేసినప్పుడు అప్పుడు మనకు సేవింగ్స్ అనేది వస్తూ ఉంటుంది. బట్ ఈ సేవింగ్స్లోకి వెళ్ళే సేవింగ్స్ ఏంటంటే లిక్విడ్ ఫండ్స్ అండి. ఇవి మనకు క్యాష్ ఫ్లో అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఈ సేవింగ్స్లోకి వెళ్ళి మనం ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఎమర్జెన్సీ ఫండ్ ఎన్ని మంత్స్ క్రియేట్ చేసుకోవాలంటే 18 మంత్స్కు మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏఐ వల్ల కొంతమంది జాబ్స్ పోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి యాజ్ పర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ ఏంటంటే 18 మంత్స్కు సంబంధించినటువంటి మీ ఎక్స్పెండిచరు తర్వాత ఖర్చులకు సంబంధించిన వాటిని ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలనేది ఐడియల్ సజెషన్ అండి. అలాగే సేఫ్టీ అండ్ లిక్విడిటీ కొరకే ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. బట్ సేవింగ్లల్లో ఇప్పుడు బేసిక్ మన అకౌంట్లో సేవింగ్లో 5 to 6% రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ మనము ఏవైతే అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో చేస్తామో వాటికి రిటర్న్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. అదే సేవింగ్ అకౌంట్లో మనీ ఉన్నప్పుడు 5 to 6% కూడా తక్కువ రిటర్న్ రావడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి మనీ కొంతమంది నేను చూశాను, కొంతమంది వాళ్ళ సేవింగ్ అకౌంట్లల్లో థౌజండ్స్ ఆఫ్ రూపీస్, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అట్లనే పడి ఉంటా ఉంటాయి. సో వాటి ఇంట్రెస్ట్ ఏంటిది అనేది వాళ్ళు ఎప్పుడు చూడరు అసలు. సో విచ్ ఈజ్ వెరీ వెరీ పూర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండి. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కంపల్సరీగా చేయాలనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు వెల్త్ క్రియేషన్ జరుగుతూ ఉంటుంది. సో మీరు రిటర్న్స్ అనేది మీకు ఎక్కువగా రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటూ ఉంటాయి. 12%, 13% రిటర్న్ కూడా ఈ ఇన్వెస్ట్మెంట్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక ఫేమస్ కొటేషన్ ఒకసారి చూద్దాం. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్, యూ విల్ వర్క్ అంటిల్ యూ డై. సో మీ సేవింగ్స్ని రైట్ వేలా ఇన్వెస్ట్మెంట్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ని కనుక మీరు జనరేట్ చేయలేకపోతే సో యూ విల్ హ్యావ్ టు వర్క్ అంటిల్ యూ డై. సో మీరు చనిపోయేంత వరకు మీరు వర్క్ చేస్తూనే ఉండాలి. కాబట్టి 60 years వరకు వర్క్ చేసి ఆ తర్వాత ప్యాసివ్ ఇన్కమ్తోని మీ ఖర్చులు ఎక్స్పెండిచర్ని మీట్ కావడానికి మీరు ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకోవాలి. దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువ వస్తుంది అనేది మరి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో సిబిల్ ఒక 2022లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. దానిలో ఏం చెప్తుందంటే 80% ఆఫ్ పీపుల్ దే విల్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఈఎంఐ అండి. సో జనరల్గా జనాలు మన పీపుల్ ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ఖర్చు చేయకుండా ఈఎంఐతోని ఫ్రీగా లోన్స్ వస్తున్నాయి కదా అని ఈఎంఐ తీసుకొని 80% ఆ పీపుల్ దే టేక్ ద లోన్ ఫ్రమ్ ద బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ టు బై ద థింగ్స్ అండి. అంటే కారు కావచ్చు, లేదంటే ఇల్లు కావచ్చు, లేదంటే ఈవెన్ కంఫర్ట్ గూడ్స్, ఫైనాన్షియల్ గూడ్స్ కావచ్చు, వాటిని మీట్ కావడానికి కూడా వీళ్ళు లోన్స్ తీసుకొని వాళ్ళు ఖర్చు చేస్తూ ఉన్నారు. సో తర్వాత వచ్చేది థర్డ్ కాంపోనెంట్ ఏంటంటే ఇన్సిడెంట్స్. ఎవ్రీబడి టుడేస్ రియల్ లైఫ్ ఏంటంటే ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకంటే హాస్పిటల్ పోయినప్పుడే
రియల్గా ఆ ఇన్సూరెన్స్ వాల్యూ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అప్పటిదాకా హాస్పిటల్లో పడినంత వరకు మనకి ఇన్సూరెన్స్ అనేది మైండ్లో గుర్తుకే రాదు. సో ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ విచ్ ప్రొటెక్ట్స్ ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ ఇఫ్ యూ పాస్ అవే, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్స్ మెడికల్ ఎక్స్పెన్సెస్, అండ్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అండి. కొంతమంది ప్రాపర్టీ తీసుకుంటే, ఇప్పుడు నేను ఇక్కడ 1.5 CR ఫ్లాట్ తీసుకున్నాను, దానికి ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఎందుకంటే రేపటినాడు ఒకవేళ ఎర్త్ కేక్ వల్లనో లేదంటే సమ్ అదర్ ఇష్యూస్ వల్లనో అది కనుక కొలాప్స్ అయినట్టే అంటే, సో జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ మై ఇన్సూరెన్స్ అన్నట్టు. సో అలాగే జనరల్ ఇన్సూరెన్స్ అండి, ఇది ట్రావెల్ యాక్సిడెంట్ లయబిలిటీకి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మన లైఫ్లో తీసుకున్నప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ని ప్రాపర్ వేలో మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. సో సో మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉన్నప్పుడు మనం వెల్త్ క్రియేషను అనేది చేసుకోగలుగుతూ ఉంటాం. అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉన్నప్పుడే మనం మన ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేటువంటి రిటర్న్ని మనం తీసుకొస్తూ ఉంటాం. ఈ రోజులలో మీకు తెలుసు ఇన్ఫ్లేషన్ ఏంటంటే విచ్ ఈట్స్ ద వాల్యూ ఆఫ్ ది మనీ అండి. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి 8%, తర్వాత 18%, 6% ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు 6% ఎబోవ్‌నే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్స్ అనేది ఉండాలి. లేదంటే మీరు బ్యాంక్ ఎఫ్‌డిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు 6% రిటర్న్ ఇచ్చినట్టే అంటే 6 - 6 0 అయిపోతూ ఉంటాయి. కాబట్టి రిటర్న్స్ అనేవి ఆల్వేస్ అబోవ్ ద ఇన్ఫ్లేషన్. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద రియల్ రిటర్న్స్. సో అలాగే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఫైనాన్షియల్ ప్లాన్స్ ఉంటాయో మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని మీరు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయో మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుందో మీ గోల్స్ అనేవి మీరు అచీవ్మెంట్ చేసుకోగలుగుతారు. ఇట్ మే బీ షార్ట్ టర్మ్ గోల్స్, మీడియం గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. తర్వాత డైవర్సిఫికేషన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. సో మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉన్నప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసినప్పుడు మీరు ఇవి జరిగినప్పుడే మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉన్నప్పుడే మీ గోల్స్ని అచీవ్మెంట్ చేసుకోగలుగుతారు, డైవర్సిఫికేషన్ చేసుకోగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ విత్ ప్రాపర్ ప్లానింగ్ అండ్ ప్రాపర్ గోల్స్ ఉన్నప్పుడే ఇవన్నీ అచీవ్మెంట్ చేసుకోగలుగుతారు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నానండి. ఒక రిపోర్ట్ ఏం చెప్తా అంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ 2021లో ఒక సర్వే చేసిండ్రు. దాంట్లో ఏం చెప్తారంటే 63% ఆఫ్ పీపుల్, యంగ్ పీపుల్ లైక్ యూ అండ్ మీ, we are still depend on ఇది పేరెంటల్ ఉంటారు కదా, పేరెంట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. ఇది లార్జ్ ఎక్స్పెండిచర్ కొరకు. అంటే దే నాట్ ఇన్వెస్టింగ్ ఫర్ దేర్ లార్జర్ పర్పస్. వాళ్ళ గోల్స్ కొరకు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, వాళ్ళ ఫ్యూచర్ కొరకు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. సో ఎక్కువగా ఈ పేరెంట్స్ మీదనే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు. సో అదే ఫారిన్ కంట్రీస్లో తీసుకున్నట్టంటే యూరోప్ కానీ యూఎస్ఏ కానీ తీసుకున్నట్టంటే ద సినారియో ఈజ్ డిఫరెంట్ అండి. దే విల్ ఇన్వెస్ట్ సిన్స్ చైల్డ్హుడ్. సో దే నో ఎవ్రీథింగ్. ఈవెన్ you need to observe one thing, Marwadi and Gujarati people, they will discuss everything on the ఫుడ్ ఆన్ ద డిన్నర్ టేబుల్. సో అదే మన కల్చర్లో మనకు అసలు అంటారు కదా ఏంటంటే ఫైనాన్షియల్ విషయాలు పిల్లలతో డిస్కస్ చేయొద్దు. సో మనకు డెసిజన్ తీసుకునేటువంటి కెపబిలిటీ లేదు. సో అదే మార్వాడి వాళ్ళు, గుజరాతీ వాళ్ళు, దే విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ ద డిన్నర్ టేబుల్. సో దెన్ వైల్ దే గ్రోయింగ్ అప్ దే విల్ టేక్ ద రైట్ డెసిషన్. సో మనకు 25 years వచ్చినా కానీ వాట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్, వాట్ ఈస్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్, వాట్ ఈజ్ ఇన్సూరెన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, we are lack of knowledge. So that is why parents has to realize and they have to discuss each and everything to their child when they are in a free mood. So that's it అండి.
అండ్ నెక్స్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సో ఒక సర్వే ఏం చెప్తుందంటే ఐఎం ఇండియా 2022లో 51% ఆఫ్ పీపుల్ దే డు నాట్ హ్యావ్ రిటైర్మెంట్ ప్లానింగ్ అండి. సో దే విల్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ దేర్ చైల్డ్స్. సో ఇందాక రిపోర్ట్ని ఒకసారి రివర్స్ చేసుకున్నట్టంటే ఇందాక దాన్ని ఒకసారి రివర్స్ చేసుకున్నట్టంటే 63% ఆఫ్ యూత్ లైక్ యూ అండ్ మీ వి డిపెండ్ ఆన్ ద పేరెంట్స్ ఫర్ లార్జర్ ఇన్వెస్ట్మెంట్. యూ జస్ట్ అబ్జర్వ్ హియర్. సో 51% ఆఫ్ పేరెంట్స్ దే ఆర్ డిపెండింగ్ ఫర్ రిటైర్మెంట్ ఆన్ ద చిల్డ్రన్. సో మనం ఎప్పుడైతే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నామో వాళ్ళ లార్జ్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం మన మీదనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో వేర్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ దేర్ రిటైర్మెంట్. సో నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఏం చెప్పానంటే దెర్ ఆర్ పేరెంట్స్, ఆ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, దే ఆర్ విడ్రాయింగ్ దేర్ ఈపీఎఫ్ టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు ద అబ్రాడ్ ఫర్ హయ్యర్ స్టడీస్. సో దిస్ ఈజ్ వెరీ రిమార్కబుల్ స్టేట్మెంట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, మీ పిల్లలకు ఫారిన్ ఎడ్యుకేషన్ కొరకు లోన్ దొరుకుతుంది, బట్ యూ డోంట్ గెట్ ద లోన్ ఫర్ యువర్ రిటైర్మెంట్. సో దిస్ ఈజ్ వెరీ you need to understand very broadly. So and we have seen many children after getting the job they just left the parents. So the parents on their roads, they are not getting proper protection also. సో నా ఉద్దేశం వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దని కాదు, బట్ దే విల్ హ్యావ్ ఏ సెకండ్ ప్లాన్ లైక్ రిటైర్మెంట్ ప్లాన్. సో దాట్ దే విల్ ఎంజాయ్ దేర్ లైఫ్ విత్ they will enjoy their life with happily. Why they need to depend for retirement on the children. So every pin of money they will have to ask their children, నాకు కళ్ళద్దాలు లేవు నేను కొనుక్కోవాలని కొంచెం ఇవా అంటే. సో ఎవ్రీథింగ్ దట్ ఈస్ వెరీ రెడిక్యులస్. So that is why even in foreign European countries, and they will plan each and everything, retirement, vacation, and child education, and emergency fund. India is progressing slowly, but still people are not able to planning properly. And only higher class la, above middle class la, and they started doing these things వెరీ రీసెంట్లీ లైక్ ఎమర్జెన్సీ ఫండ్. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలామందికి రియలైజ్ అయ్యిండ్రు ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి, అసలు ఎమర్జెన్సీ ఫండ్లో లేనట్టే లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది రియలైజ్ అయ్యి దెన్ దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఫర్ దేర్ ఎమర్జెన్సీ ఫండ్ అండి. సో దట్స్ ఇట్ అండి. దిస్ ఈజ్ ద ప్రజెంటేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. సో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ go ahead. Thank you so much, sir.